ఇంట్లో అయితే బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి పార్టీని అయితే జరుపుతూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి అయితే అవని కేక్ తినిపిస్తూ ఉంటుంది. అలా కేక్ కటింగ్ అయ్యాక అందరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక డ్యాన్సులు చేస్తూ ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ ఆ పాటకి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా అందరూ పాటకి డ్యాన్స్ చేస్తూ ఉండగా అందరూ సరదాగా ఉంటారు. ఇంతలో అక్కడి నుండి పల్లవి అయితే నెమ్మదిగా తప్పించుకొని బయటకు వెళ్తుంది. అది చూసి అవని అయితే పల్లవి వెనకట్లే ఫాలో అయ్యి పల్లవి వెనకే అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా ఇక ఇంతలో ఆ ఇంటికైతే స్వాతి వస్తుంది. స్వాతి వచ్చి పల్లవిని కలవాలని అనుకుంటుంది. ఇక స్వాతిని చూసి అక్కడే ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు ఇంటికి వచ్చేసావు, డైరెక్ట్గా ఇలా రా అని చెప్పి పల్లవి అయితే స్వాతి చేయి పట్టుకొని అటువైపుగా తీసుకుని వెళ్ళి, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు ఇది తీసుకొని ఇక నువ్వు జీవితంలో నాకు కనిపించకు, ఇంకెప్పుడైనా సరే కనిపించావా నీ ప్రాణం తీసేస్తానని చెప్పి పల్లవి స్వాతికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఇదంతా కూడా అవని అయితే అక్కడ నిలబడి వాళ్ళ మాటలను వింటుంది. వినగానే అక్కడ ఉన్న అవని ఇలా అంటుంది, స్వాతి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు అక్కడే ఉన్న పల్లవి స్వాతి వాళ్ళిద్దరూ కూడా అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి స్వాతికి నువ్వు డబ్బిస్తున్నావా, అంటే ఇదంతా చేసింది నువ్వే నా పల్లవి అని చెప్పి అవని అయితే పల్లవితో అంటుంది. ఆ మాటలు విని పల్లవి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా భయపడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.